జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సర్వే అస్మాకం పుణ్యం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో జన్మిస్తాము. భారతి బంగారు ముంగిట భగవంతుడే పారాడెను. స్వామి వివేకానంద దేశభక్తి గురించి 3 స్టెప్స్ చెప్తారు. ఎలాగైతే మనం థర్మామీటర్ని కొలుచుకుంటామో జ్వరం ఎంత ఉందని, మనకెంత దేశభక్తి ఉందో కొలుచుకునే ఉపాయం చెప్పారు వారు. ఆయన చెప్పిన మొదటి మాట, సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల నువ్వు స్పందిస్తున్నావా? పేపర్ చదివి ఏడుస్తున్నావా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్నటువంటి విషయాలు నీకు వేదన కలిగిస్తున్నాయా? మొదటి స్టెప్. రెండో స్టెప్గా వారి కన్నీరు తుడవడానికి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా? మూడోది కార్యరంగంలోకి దూకడం యోగిల్లాగా. భారతదేశం ఎంత విశిష్టమైందో, దీని యొక్క భౌతిక స్వరూపం ఎంత గొప్పదో, దీని మీద ఆక్రమిక శక్తులు ఎట్లా నర్తించాయో, ఆ శక్తులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి కావలసినటువంటి బలాలు ఎట్లా మనం సంపార్జించుకున్నామో, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు చాలా మందికి తెలిసినటువంటిది. ఆ బలం వెనుక ఉన్నటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తిని కాపాడడం అనేటటువంటిది అసలైనటువంటి ఉద్దేశం అన్న విషయాన్ని మేము ముందు పెడతాను. ఉదాహరణకు కన్ను ఉందంటే, ఈ కన్ను యొక్క భౌతిక స్వరూపం ఈ కన్ను యొక్క గుడ్డు. కానీ దాంట్లో చూపు అనేటటువంటిది లోపల లేకపోతే, దృష్టి లేకపోతే, పైన ఈ గుడ్డు ఉన్నప్పటికీ మన కంటికి చూపు కనిపించదు. లోపల ఉండేటటువంటిది ఆ దృష్టి అనేటటువంటిది ఉంటేనే ఈ పైన ఉన్నటువంటి కనుగుడ్డు పనిచేస్తుంది. మనం అందరం చాలామంది భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు లేదా హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఈ సనాతనం యొక్క ధారణ గురించి ప్రస్తావించినప్పుడు మనందరి మనస్సుల్లో మెదిలేది ఈ పైన ఉన్నటువంటి గుడ్డు మాత్రమే. కానీ ఆ గుడ్డుకు లోపల విజన్ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భారతీయ తాత్విక ధార, తాత్విక చింతన, దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి పరమార్థాన్ని మనం మర్చిపోతాం. అలాంటి కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం అందరం ఒక మాట వింటూ ఉంటాం, అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఫిలాసఫీ అనే మాట వింటూ ఉంటాం. ఫిలాసఫీ అంటే మన దేశంలో ఇప్పుడున్నటువంటి రూఢ్యర్థం ఏంటంటే, ఎవరికి అర్థం కాంది ఫిలాసఫీ. ఆయన ఏమో మాట్లాడుతున్నాడు, మనకు అర్థం కాదు కాబట్టి ఆయన ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. ఇది మనకు వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన. కానీ భారతీయ తాత్విక చింతనలో అర్థం కాకుండా ఏమీ లేదు. ఏది అర్థం కాదో దాన్ని ఫిలాసఫీ అనడం నేర్చుకున్నాం. మనం నేర్చుకొని దాని నుంచి సైడ్ అయిపోవడం నేర్చుకున్నాం, అంటే పక్కకి వెళ్ళిపోవడం నేర్చుకున్నాం. నిజానికి భారతీయ ఆధ్యాత్మిక చింతనలో తడిసి మునిగినటువంటి ఏ మహనీయులైతే ఉన్నారో ఈ దేశంలో, వశిష్ఠాది వామదేవాది ఋషులు కావచ్చు, విశ్వామిత్రుడు శతానందుడు మొదలైనటువంటి ఋషులు కావచ్చు, మహర్షులు కావచ్చు, రాముడు కృష్ణుడు కావచ్చు, మన కాలంలో పుట్టినటువంటి వివేకానందుడు దయానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, రామతీర్థ కావచ్చు, వీళ్ళందరూ ఆ తాత్విక ధారణ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే. పైకి వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు మన ముందు ఎలాంటి సిద్ధాంతాలను పెట్టినా, ఎలాంటి నీతి సూత్రాలను మన ముందు పెట్టినా, వాళ్ళు చర్చించినటువంటి విషయం మాత్రం చాలా గహనమైనటువంటిది, చాలా లోతైనటువంటిది అన్న విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది చిన్న చిన్న భక్తి మార్గంలో వెళ్ళి అక్కడిక్కడ 4 రోజులు గుడిపోయి వచ్చి వెంటనే ఒక పెద్ద ఫిలాసఫర్గా మారిపోయి ఆయన ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. కానీ నిజానికి భారతీయ తత్వచింతన అలాంటి ఫిలాసఫీ గురించి చెప్పలేదు ఎక్కడ. భారతీయ తత్వచింతనకు ముఖ్యమైనటువంటి ఆధారభూతమైనటువంటి స్తంభాలు 5 ఉన్నాయి. దాన్ని మాత్రమే ఫిలాసఫీ అనాలి, ఇంకో దాన్ని అనకూడదు. అందులో మొట్టమొదటిది జీవుడు, రెండవది
జగత్తు, మూడవది ఈశ్వరుడు, నాలుగవది బంధము, ఐదవది మోక్షం. ఈ ఐదింటిని గురించి భారతీయ తత్వచింతన ప్రపంచము కళ్ళు తెరవని రోజే, ప్రపంచం మొత్తం అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి రోజే ఈ ఐదింటిని గురించి విశేషమైన చర్చ చేసింది. ఏదో రెండు మాటలు మాట్లాడి వదిలేయలే. మన దేశంలో అందరిలో ఆత్మ ఉంది అనేటటువంటిది అన్ని సిద్ధాంత వాళ్ళు ఒప్పుకున్నారు. మనుషుల్లోనే కాదు, పక్షులు పశువుల్లో కూడా దైవిక భావనను చూసేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే అది సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి. ప్లాటో లాంటి వాడే పాశ్చాత్య దేశాలు మొత్తం అనుసరించేటటువంటి ప్లాటో లాంటి వాడే రాజులకు మాత్రమే ఆత్మ ఉంటుంది, పాలించేటటువంటి ప్రజలకు ఆత్మ లేదన్నాడు. కానీ ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్, ఈ ప్రపంచం మొత్తము ఈశ్వరమయం అని చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మం. సనాతన ధర్మం మనందరికీ ఓ పేరుంది, ఓ కులం ఉంది, ఓ ఊరుంది, ఒక వయస్సు ఉంది, ఒక లింగభేదం ఉంది, ఒక వృత్తి, ఒక వ్యాపారము, అన్నీ ఉన్నాయి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఆ కిరీటాన్ని ఒక్క నిమిషం తీసి పక్కన పెట్టండి, అప్పుడు మీరెవరు? లేదు, రాత్రికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మీకు నేను చెప్పినటువంటి ఇప్పటిదాకా చెప్పినటువంటి ఐడెంటిఫికేషన్స్, ఈ గుర్తింపులు ఉన్నాయే, ఈ గుర్తింపులు మొత్తం మాయమైపోతాయి. మీరెవరో మీకు తెలియదు, మీరు ఆడనో తెలియదు, మీరు మగనో తెలియదు, మీ వయస్సు ఏందో మీకు తెలియదు, మీరు ఏం పని చేస్తారో తెలియదు, మీ పిల్లల పేర్లు తెలియవు, మీ ఆస్తిపాస్తులు తెలియవు, ఏమీ తెలియవు మీకు. కానీ రాత్రికి వచ్చినటువంటి కళ మాత్రం పొద్దున్నే గుర్తొస్తుంది. ఆ కళను రికార్డు చేసేటటువంటి రికార్డర్ ఒకడు ఉన్నాడు, ఆయనే ఈశ్వరుడు. నీ ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడు నీ లోపల ఉన్నాడు. అట్లాంటి ఈశ్వర ప్రతిపాదన ఈ దేశంలో జరిగింది. మానవ శరీరం అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం ఇప్పటిది కాదు, మనందరిది. అందుకే గోత్రం అనేటటువంటిది ఊరికే రాలేదు. ఈరోజు వాడవు కావు నువ్వు. కొబ్బరి చెట్టు, చెట్టుకు బోండాం, బోండాల్లోంచి చెట్టు, చెట్టులోంచి బోండాం, బోండాల్లోంచి చెట్టు. ఎప్పటి బోండాము ఎప్పటి చెట్టు తెలియనట్టుగానే నీకు మీ నాన్నగారు, ఆ నాన్నగారికో నాన్నగారు, ఆ నాన్నగారికో నాన్నగారు, లెక్కేసుకుంటూ పోతే రూపం మారిందంతే. వేదం అనేటటువంటిది ఈ నిసర్గమైనటువంటి ప్రాకృతికమైనటువంటి ధర్మాలన్నింటినీ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి తన కంఠస్వరాన్ని ఎత్తి ఈ ప్రపంచానికి వెలుగుదారులు చూపేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ వేద ప్రతిపాదితమైనటువంటి అంశాలు మానవ జీవనానికి, ఈ ప్రకృతికి, ఆ ఈశ్వరునికి, ఈ ప్రకృతిని, ఈశ్వరుణ్ణి, ఈ జీవుణ్ణి బంధించేటటువంటి బంధానికి, మోక్షానికి లింక్ అయి ఉన్నటువంటి అన్ని అంశాలను వేదం స్పృశించింది. దాన్ని మనకు అర్థం చేయించాలని, ఆ జ్ఞాన రాశిని మనకు అందించాలని ఎందరో మంత్రద్రష్టలు ఒక అద్భుతమైనటువంటి తాత్విక దర్శనాన్ని ఆరణ్యకాల రూపంలో, బ్రాహ్మణాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో మనకు అందించారు. అది మూలమైనటువంటి భారతీయ తాత్విక చింతన. అది ఒక రకంగా చెప్పాలి. అందరూ అంటూ ఉంటారు అక్కడక్కడ వేదాంతం వేదాంతం అంటే ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులు అంటే వేదం యొక్క అంతంలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపనిషత్తులను వేదాంతం అన్నారు అని అనుకుంటారు. తప్పు తప్పు. ఉపనిషత్తులు చివరిలో లేవు, వేదం యొక్క మధ్య భాగంలోనే ఉన్నాయి. వేదాంతం అంటే చివరిదని కాదు అర్థం. చివరగా నువ్వు ఏది తెలుసుకుంటే ముక్తి పొందుతావో, మోక్షాన్ని పొందుతావో దాని గురించి చెబుతాయి కాబట్టి వాటి పేరు వేదాంతం, దాని పేరు వేదాంతం. అలాంటి ఒక ఉపనిషత్ దర్శనాన్ని ఈ దేశంలో ఋషులు చేశారు. అది
ప్రపంచంలో ఏ మతం వాళ్లకు సాధ్యముగా అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దార్శనిక దృష్టి అందులో ఉంది. ఎట్లా ఉంది అంటే మన కథల రూపంలో చెప్తే అర్థమవుతుందని కథలు తీసుకొచ్చారు. ఒక అబ్బాయి, ఆయన పేరు శ్వేతకేతు. ఆ శ్వేతకేతు అనే ఆయన చదువుకోవడానికి గురుకులానికి వెళ్ళినట. 25 సంవత్సరాలు వచ్చే వరకు బ్రహ్మాండంగా చదువుకున్నాడు. వేదాన్ని కంఠోపాఠం చేశాడు. వేద విజ్ఞాన రాశిని మొత్తం తన మెదడులో నిక్షిప్తం చేసుకున్నాడు. తన గురువు ముందు కూర్చొని వేదాభ్యాసం చేయించాడు అబ్బాయికి. చివరికి స్నాతకోత్సవం అయిపోయింది, డిగ్రీ చేతికి వచ్చింది. దాన్ని తీసుకొని చాలా గర్వంతో ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న సామాన్యుడు కాదు, ఆయన పేరు ఉద్దాలకుడు. ఈ పెట్టె పట్టుకొని చేతిలో ఈ డిగ్రీ పట్టా పట్టుకొని గేటు దగ్గరికి రాగానే నీవు అక్కడే ఆగు అన్నాడు తండ్రి. మన నారాయణ చైతన్య లాంటి స్కూల్ కావు, హాస్టల్ కావు అవి, మనమే వెళ్ళి తీసుకొని రావడానికి. 3 ఏళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి హాస్టల్ వేస్తే వాడు 30 ఏళ్ళు రాగానే మనం తీసుకుపోయి వృద్ధాశ్రమం వేస్తాడు. ఈ అబ్బాయి ముఖంలో గర్వరేఖ మెరిసిపోతుంది, ఇట్లా నేను ఎంత చదువుకున్నాను అని. తండ్రి అన్నాడు, నువ్వు అక్కడే ఆగు అన్నాడు. ఏంటి నాన్న, ఇన్నాళ్ళ తర్వాత వస్తే నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఇక్కడే ఆగమంటున్నావు? నువ్వు అన్నీ నేర్చుకున్నావు కానీ ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది అన్న. ఏంటి అన్న? ఏది నేర్చుకున్న తర్వాత నీ మనస్సులో అశాంతి లేకుండా ఉంటుందో అది నేర్చుకోవాలి. ఏది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదో అది నేర్చుకోవాలి. ఏది బోధించిన తర్వాత ఇంకా బోధించాల్సినటువంటిది ఉండదో అది నేర్చుకోవాలి. ఈ 3 నేర్చుకున్న తర్వాత నా కడపలో నువ్వు కాలు పెట్టాలన్నాడు తండ్రి. నాకు డిగ్రీ వచ్చింది, నిన్ననే గవర్నర్ గారు పిలిచారు, బ్రహ్మాండమైన సభ చేశారు, మాకు ఇచ్చారు పట్టాలు, నువ్వేమో ఇంకేదో 3 నేర్చుకోలే సిలబస్లో అంటావు, గురువుగారు అన్నీ అయిపోయినాయి అన్నారు, నువ్వు వెళ్ళి అడుగు అన్నాడు. అదే పెట్టే చేతిలో పట్టుకొని మళ్ళీ ఆశ్రమానికి గురుకులానికి వెళ్ళాడు. ఏం బాబు మళ్ళీ వచ్చావు నువ్వు? మా నాన్నగారు ఏదో కొంచెం సిలబస్ తక్కువైంది అన్నాడండి. అంటే ఏం సిలబస్ తక్కువైంది? ఏది నేర్చుకున్న తర్వాత నీ మనస్సులో ఎలాంటి అనుమానాలు లేనటువంటి, అశాంతి లేనటువంటి స్థితి కలుగుతుందో దాన్ని నేర్చుకొని రమ్మన్నాడు. ఏది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదో దాన్ని నేర్చుకొని రమ్మన్నాడు. ఏది బోధించిన తర్వాత ఇంకా బోధించాల్సినటువంటిది లేదో దాన్ని నేర్చుకొని రమ్మన్నాడు. ఈ 3 నేర్చుకొని రమ్మన్నాడు. మరి మీరు ఎందుకండి నాకు చెప్పలేదు అన్నాడు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు, స్పెషల్ కేటగిరీలో ఉంది సిలబస్ అన్నాడు. దీన్ని ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం ఉంది, నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు అన్నాడు. నువ్వు దానికి సంసిద్ధుడవేనా? ఆ సంసిద్ధుని. అప్పుడు నీ మనస్సును సున్నిత మనస్కుడిగా మార్చుకోవాలి. నీవు గురువు ఏమి ఆదేశిస్తే అది వినేవాడిగా ఉండాలి నీవు అన్నాడు. సరే మంచిది అన్నాడు. ఒక పని చేయి, మన ఆశ్రమంలో 400 పశువులు ఉన్నాయి, వాటిని తీసుకొని అడవిలోకి వెళ్ళు. ఆ అడవిలోకి వెళ్ళి అవి 1000 పశువులు అయిన తర్వాత నువ్వు తిరిగి రావాలన్నాడు. ఈయన 1000 పశువులు కావడానికి ఈయన చేయాల్సిందేముంది అసలు? తీసుకొని పోడు. ఇప్పటిలాకేమన్నా వెటర్నరీ హాస్పిటల్ కూడా అవసరం లేదు కదా. అడవిలోకి తీసుకొని పోయి 1000 అయిన తర్వాత తీసుకొని రావడం పెద్ద సమస్య కాదు కదా ఆయనకు. మంచిది అన్నాడు. వాటిని తోలుకొని ఆ ఆవులన్నింటినీ, ఎద్దులన్నింటినీ తీసుకొని పెద్ద కీకారణ్యంలోకి వెళ్ళాడు. ఈయనకు బ్రహ్మాండమైనటువంటి వేదం వచ్చు, శ్లోకాలు మంత్రాలన్నీ కంఠోపాఠమై ఉన్నాయి. అడవిలో ఎవరికి చెప్పాలి? ఒకరోజు అరుచుకున్నాడు, ఎవడు వినేవాడు లేడు. సెలయేళ్ళు వినడం లేదు, కొండలు వినడం లేదు, వృక్షాలు వినడం లేదు. పశువుల దగ్గరికి వెళ్ళి చెప్పుదామంటే అవి కొమ్ములతో కుమ్మేస్తున్నాయి. వాడికి అర్థమైంది 4 రోజుల తర్వాత ఇవేవి నా వినే అవకాశం లేదు ఇక్కడ అన్నాడు. బయట ఉన్నటువంటి అశాంతి ఉంది చూడండి, దాన్ని విడిచిపెట్టాడు. లోపల ఉన్నటువంటి శాంతి మార్గం వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఎంత ప్రయాణం చేశాడంటే ఎప్పుడు 1000 పశువులైన సంగతి ఈయనకు తెలియలేదు, అంత లోపలికి ప్రయాణం చేశాడు.
పశువులే మాట్లాడుకునేట. ఏమి ఈయన మనల్ని అడవికి తీసుకొచ్చాడు, 400 తెచ్చాడు, 1000 ఇప్పుడు కలిసి ఉండలేకపోతున్నాము, మనం ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవాలి, నాకు గుర్తున్నట్లేదు అని ఆ పశువులన్నీ మీటింగ్ పెట్టుకొని ఈయన దగ్గరకు వచ్చినాయట. స్వామి 1000 అయ్యాం మేము, పదండి వెళ్దామని అన్నాయట. ఆ పశువులు ముందు నడుస్తుంటే ఆయన యొక్క అంతర్ముఖుడు కావడం వల్ల కలిగినటువంటి ముఖంలో వచ్చినటువంటి తేజస్సు, ఆ కాంతి, వాటన్నిటితోటి మబ్బుల మధ్య వెలిగిపోతున్నటువంటి సూర్యునిలాగా వెనుక నడుస్తూ ఉన్నాయట. పశువులన్నీ నల్లవి, తెల్లవి, ఎర్రవి మబ్బుల్లాగా ఉంటే వెనుక ఉన్నటువంటి సూర్యుడు బాలసూర్యునిలాగా వెలిగిపోతుందట ఆయన ముఖం. ఆ ఆశ్రమానికి వస్తూ ఉంటే గురువు గారు అక్కడ చెట్టు కింద కూర్చొని వేద పాఠం చెప్తూ ఉన్నాడు పిల్లలకు. ఆయన ముఖం చూస్తే చెప్తున్నాడు, 1001 పశువులు వస్తున్నాయి, ఒక్కసారి చూడండి అన్నాడు. పశువులో ఎలాంటి నిసర్గమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి స్వభావం దానికి ఉంటుందో అలాంటి ఒక స్వభావాన్ని యోగము ద్వారా అతడు పొందాడు. వేదం యొక్క జీవన విధానాన్ని అతడు అర్థం చేసుకున్నాడు. అదిగో 1001 పశువులు వస్తున్నాయి అన్నాడు గురువుగారు ఒక్కసారి చూసి. ఇంకా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, బోధించాల్సిన అవసరం లేదు, మనలాగా అశాంతి కూడా లేదు ఆయన. ఈ 3 పనులు ఒక్కసారిగా జరిగిపోయాయి. ఇది ఈ దేశంలో వేదం ఇచ్చినటువంటి విద్య, వేదం ఇచ్చినటువంటి జ్ఞానం. కానీ ఇప్పుడేం పరిస్థితి నడుస్తూ ఉంది? 1980 ప్రాంతంలో పెళ్ళిళ్ళు అయితే మీరంతా పెద్దవాళ్ళంతా కట్నం కింద వాచ్లు అడిగేవాళ్ళు తెలంగాణలో. అంటే వాచ్ కంపల్సరీ. ఇప్పుడు ప్లాట్లు అడుగుతున్నారు అనుకోండి, అది వేరు విషయం. అట్లా ఒక పెద్ద ఆఫీసర్ ఒక ఆయనకు అత్తగారు వాచ్ పెట్టినట, 10,000 విలువైన వాచ్ పెట్టినట. ఆయన బాగా దాన్ని చాలా ఇంట్రెస్ట్తో ఆ వాచ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేవాడట. ఒక దొంగ దాన్ని చూశాడట, ఇంత మంచి వాచ్ పెట్టుకున్నాడు, దీన్ని కొట్టేయాలని అనుకున్నాడు. మధ్యలో ఒకసారి ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా వాడు కలిసి, నమస్కారం సార్, టైం ఎంత అయింది అనేవాడు. 9:30, 10 అని చెప్పి లోపలికి పోయేవాడు. ఒకరోజు ఈ దొంగ వచ్చి, సార్ టైం ఎంత అయింది అన్నాడట. అరే వాచ్ బాత్రూంలో మర్చిపోయినా, తీసుకురాలేదని లోపలికి వెళ్ళిపోయాడు. వీడు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పోతూ పోతూ ఊరికే పోలే, ఒక కోడి పుంజును పట్టుకొని పోయినాడు. పోయి, మేడం గారు సార్ కోడి పుంజును పంపించాడు అనగానే ఆమె సంతోషపడి దాన్ని తీసుకున్నది. బాత్రూంలో వాచ్ మర్చిపోయిందంటే తీసుకొని రమ్మన్నాడు. కోడి పుంజు ఇచ్చినప్పుడు నమ్మింది ఆమె. కూడా ఆఫీస్కి వెళ్ళి పంపించింటాడు అటెండర్ అనుకొని ఆ వాచ్ తీసి అని చెతికిచ్చింది. 20 రూపాయల కోడి పుంజు ఇచ్చిండు, 10,000 రూపాయల వాచ్ తీసుకొని పోయినాడు. ఇలా సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే, నా వాచ్ బాత్రూంలో పెట్టిన ఇక్కడ తీసుకురాపోని. ఇంకెక్కడ వాచ్? పొద్దున్నే వాడిని ఏమన్నా తోలిచ్చినావు కదా, వాడు తీసుకొని పోయినాడు. నేను ఎవరిని పంపించలేదంటే, నువ్వు పంపించకపోవడం ఎందుకో, కోడి పుంజు కూడా ఇన్నే ఉంది, నువ్వు పంపించింది అని అన్నాడు. అరే ఎవడో మోసం చేసినట్టున్నాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను పరిగెత్తుకొని పోయినాడు. ఆయన ఇట్లా గేట్ దాటి పోయిండో లేదో, ఆ దొంగ వాళ్ళ తమ్ముడు మళ్ళీ వీళ్ళు ఇంట్లోకి వచ్చిండు ఒక 10 నిమిషాలకు. మేడం పోలీస్ స్టేషన్లో సాక్ష్యం కోసం కోడి పుంజుని తెమ్మన్నారు మేడం అని ఉన్న కోడి పుంజుని తీసుకొని పోయినాడు. వాచ్ పోయింది, కోడి పుంజు పోయింది. అట్లాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. మరి మనకి వేద ధర్మము, ఆ వేదంలో చెప్పినటువంటి శ్వేతకేతు, ఉద్దాలకుడు, ఈ కథలు మనసుకి ఎక్కేటట్టున్నాయండి. మన ఆధ్యాత్మికత ఈరోజు ఎంత దిగజారిందంటే, వినాయక మండపాల్లో కూడా ఏ సినిమా యాక్టర్ వచ్చి పోతే మనం సంతోషపడడం, పిల్లలతో 4 డ్యాన్సులు చేయించి అంత వినాయకుని యొక్క తత్వం తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎవరికీ లేదు. అమ్మవారిని ఎందుకు 9 రోజులు పెడుతున్నారు నవరాత్రిలో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎవరికీ లేదు. వాళ్ళు డ్యాన్సులు చేశారు, వీళ్ళు అన్నదానం చేశారు, తినేవాళ్ళు కొందరు, పెట్టేవాళ్ళు కొందరు, అంతే. ఆడ 2 ప్రోగ్రాం. ఎక్కడైనా భోజనాలు పెడుతున్నారంటే తిని రావడం భక్తి అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. అసలు దానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఈ దేశంలో ఋషులు ఏ ఆధ్యాత్మికవేత్తలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రయత్నం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నీవు ఒక జపం చేస్తున్నావు, ఎవరి కోసం జపం చేస్తున్నావు? నీ జపం ఊరి వాళ్ళంతా వినడం కోసం చేస్తున్నావా, లేకపోతే నీ ముందులున్న వాళ్ళంతా నీ పూస తిప్పుతుంటే చూడడానికి చేస్తున్నావా? నువ్వు ఒక స్తోత్రం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు?
ఆ మైకులో ఊరు మొత్తం మీ కాలనీలో ఉండే వాళ్ళందరూ వినాలని చేస్తున్నావా? నువ్వు చేసేది భగవంతుని కోసం మర్చిపోకుండా ఆయన వినాలని చేస్తున్నావు. యోగ భ్రష్టో అభిజాయతే, కృష్ణుడు చెప్తూ ఉన్నాడు గీతలో. యోగ భ్రష్టుడైనటువంటి వాడు మళ్ళీ జన్మిస్తాడు. ఎట్లా జన్మిస్తాడట? ఆ జన్మించిన తర్వాత ఏం చేస్తాడట? వాడు ఈ జన్మలో చేసినటువంటి ఏమైనా యోగం చేయడానికి వెళ్ళి ఏమన్నా భ్రష్టుడై కింద పడితేనట, శ్రీమతాంగేహే సాధు పులేన సంభవ, నువ్వు దానికి కావలసినటువంటి శ్రీమంతుల ఇళ్లలో కానీ సాధువుల ఇళ్లలో కానీ మళ్ళీ జన్మించి దాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నాడు. అంటే నీ బంధాన్ని పోగొట్టడానికి కూడా మళ్ళీ జన్మ అవకాశం ఇచ్చినటువంటి ధర్మం. దీంట్లో కూడా ప్రజాస్వామ్యం ఉంది మన దగ్గర. అంటే నువ్వు ఎన్నిసార్లు అయినా నువ్వు ఓ తప్పు చేసి కింద పడిపోయావు, ఈసారి కైలాసపడం నుంచి కిందకి వచ్చావు, మళ్ళీ ప్రయత్నం చేయడానికి నీకు అవకాశం ఉంది. ఇంకో జన్మలో మంచి పనులు చేయి. ఏళ్ళనాటి శని ఉందయా, నీకు బాగలేదు, నీ తలపైన శనిదేవుడు ఉన్నాడు అంటే పురోహితుడు ఏం చెప్తాడో తెలుసా? జ్యోతిష్యం దగ్గరికి పోతే ఏమి చేయదయా, పెద్దవాళ్ళని గౌరవించు, శని భగవానుడు శాంతిస్తాడు. శని భగవానుడికి ఒక కాలు బాగలేదు, ఆయనకు కుంటుకుంటూ నడుస్తాడు. వికలాంగులను ఆదరించు, వాళ్ళకి అన్నం పెట్టు, శని భగవానుడు శాంతిస్తాడు. మీ అమ్మ మీ నాయనను గౌరవించు, పితృదేవతలు శాంతిస్తారు. గురువును గౌరవించు, బృహస్పతి శాంతిస్తాడు. ఇలాంటి రెమెడీస్ చెప్పారు మన వాళ్ళు. ఆఖరికి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇంత ధర్మాన్ని చెప్పారు మన వాళ్ళు. ఇంతకన్నా ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఏది లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ మతపరమైనటువంటి ప్రజాస్వామ్యం మన మనస్సులో నింపడానికే శ్రీమద్ భగవద్గీత 701 శ్లోకాలలో ఉంది, గుర్తుపెట్టుకోండి. నీ లోపల ఉన్నటువంటి నపుంసకత్వాన్ని వదిలిపెట్టి నువ్వు పైకి లేచి నిలబడు. దేనికోసం నిలబడు? నువ్వు ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని కాపాడడానికి నువ్వు నిలబడు అని దానికి కొత్త అర్థాన్ని స్వామి వివేకానందుడు చెప్పాడు. మొదటిసారి 100 మంది భాష్యాలు రాస్తే మొదటిసారి దాన్ని స్వాతంత్ర ఉద్యమానికి అన్వయించినటువంటి వాడు అరవిందుడు. మొదటిసారి నీ ఆత్మ పరిజ్ఞానాన్ని దేశం కోసం నువ్వు నిలబడాలని చెప్పినటువంటి వాడు స్వామి వివేకానందుడు. కాబట్టి మన ధర్మంలో లోపల బయట తేడా లేదు, గుర్తుపెట్టుకోండి. నీకు దాహం లోపల వేస్తుంది, నీళ్లు బయట ఉంటాయి. నీకు ఆకలి లోపల వేస్తుంది, ఆహారం బయట ఉంటుంది. నిన్ను ప్రేమించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు బయట ఉంటారు. దానికి సంబంధించినటువంటి దుఃఖం హృదయంలో కలుగుతుంది. ఈ లోపల బయటను ఏకం చేసేటటువంటి సనాతన ధర్మం ఋషులు ఆలోచించి, అయ్యయ్యో వీళ్ళకు ఈ మంత్రాలలో శ్లోకాల్లో చెప్తే అర్థం కావడం లేదని ఇతిహాసాలుగా మన ముందు పెట్టారు. అది రామాయణము, మహాభారతము, భాగవతము లాంటి ఇతిహాసాల్లో మన ముందు పెట్టారు. అవన్నీ మనకేమనిపిస్తుంది? వింటుంటే కథలు. నిద్రపోవడానికి అద్భుతమైనటువంటి మార్గం ఏదంటే సత్సంగం. గోడలు వెతుకుంటారు కొందరు పోగానే, ఎక్కడ గోడ ఖాళీ ఉంది, వెనక వైపు ఎక్కడ ఖాళీ ఉందని చూసుకుంటారు. సత్సంగం అంటే మనం నిద్రపోవడం కాదు, నిన్ను జాగరూకం చేసేటటువంటిది, నిన్ను మేల్కొల్పేటటువంటిది. అవి కథలు కావు, నీకు తాత్విక చింతనను కలిగించేవి. ఉదాహరణకు రామాయణం ఉందనుకోండి, అందరి దృష్టిలో ఏంటండి అది? ఓ కథ. దాని ఇంకో కోణంలో మనం ఎట్లా ఆలోచించవచ్చో నేను చెప్తాను మీకు. దాని యొక్క తత్వ దర్శనం ఏంటో చెప్తున్నాను మీకు. భారతీయ ఆధ్యాత్మిక మూలం ఏంటో మీకు చెప్తున్నాను. రాముడు పరమాత్మ, సీతమ్మ వారు జీవుడు, ఇద్దరు అరణ్యంలో ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా బంగారు జింక ఉంటుందా అండి? అంత మాత్రం సీతమ్మ వారికి తెలియదా? జనకులు లాంటి మహా గొప్ప మేధావి తాత్వికుని ఇంట్లో పెరిగింది కదా. అలాంటి సీతమ్మకు జింక బంగారుది ఉంటుందా ఉండదా అని తెలియదా అండి? ఎంత గొప్పవాడు జనక మహారాజు. ఆ జనక మహారాజు దగ్గరకు ఒకడు వచ్చాయట వేదాంతాన్ని నేర్చుకోవడానికి. వాడు వచ్చేటప్పుడు లోపలికి విజిటింగ్ కార్డు పంపించినట్ట. ఎందుకంటే వాడు ఒక ఆశ్రమం నుంచి వచ్చాడు, హాయి వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఈ గృహస్థుడు నాకేం చెప్తాడు అనుకున్నాడు. వాడు విజిటింగ్ కార్డు వెనుక రాసి పంపించాడు, నేను వచ్చాను అని రాసి పంపించాడు. ఆ జనక మహారాజు కొలువులో కూర్చొని చూశాడు, అటు ఇటు దాన్ని తిప్పి, నేను వచ్చానని ఉంది. పెన్ను తీసుకొని ఆయన కిందేం రాసినాడో తెలుసా?
నేను చచ్చిన తర్వాత రండి అని అన్నాడు. అంటే ఆయన చచ్చిపోయిన తర్వాత కాదు, నేననే అహంకారం చచ్చిన తర్వాత లోపలికి రమ్మన్నాడు. అట్లాంటి వాళ్ళ ఇంట్లో పెరిగినామే. ఆమెకి ఈడ బంగారు జీవితం ఉందా లేదా, తెలుస్తుందా తెలియదా? జీవుడు ట్రాక్ తప్పుతున్నాడు అన్నట్టు. ఇక్కడ లేనటువంటి ఆశ వైపు మనం పోయినా దుఃఖంలో పడతాం. పరమాత్మను పక్కకి ఇడిచిపెట్టింది. నాకు బంగారు జింక కావాలంటే నాకు ఆశ వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టింది ఆమె. ఎప్పుడైతే ఆమె మనస్సు ఆశ వైపు మొదలైందో పరమాత్మ దూరం జరిగిపోయాడు. పరమాత్మ దూరం జరగగానే దశకంఠుడు వచ్చాడు. ఎవడా దశకంఠుడు? రావణాసురుడు. ఆ దశకంఠుడికి పేరేంటో తెలుసా? ఇక మన లోపల ఉన్న దశేంద్రియాలు. భగవంతుడు నోరు బయటికి పెట్టాడు, ముక్కు బయటికి పెట్టాడు, కన్ను బయటికి పెట్టాడు, చెవి బయటికి పెట్టాడు, దానివన్నీ ఇంటర్నల్ పార్ట్స్ లోపల పెట్టాడు. ఎప్పుడైతే జీవుడు పరమాత్మ నుంచి పక్కకు జరిగాడో దశేంద్రియుడు వచ్చి పట్టుకొని పోయాడు. తీసుకొని పోయి ఎక్కడేశాడు? నిర్జన ప్రదేశంలో పడేశాడు. నీవు కూడా పరమాత్మకు దూరం అయ్యావంటే, ఆ దశేంద్రియాల వైపే మనస్సు పెట్టావంటే నిన్ను దశేంద్రియాలు ఎత్తుకొని పోతాయి. మనిషినైనా అంతే. మరి ఈ లంకలో ఉన్నటువంటి జీవుణ్ణి తీసుకురావాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు ఒక గురువు రావాలి. ఆ గురువే ఆంజనేయుడు. ఆ ఆంజనేయుడు గురువుగా వచ్చి ఈ జీవుణ్ణి తీసుకొచ్చి మళ్ళీ పరమాత్మతో కలిపాడు. ఇదే రామాయణం, గుర్తుపెట్టుకోండి. దీనిలో ఉన్న అంతరార్థం ఇదే. లేదు మనం భాగవతాన్ని వింటున్నాం, భక్తి రసార్ద్రమైనటువంటి కథ వింటున్నాం అనుకోండి. కృష్ణుడు జైల్లో పుట్టాడు. పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆయనను యమునా నది దాటి తీసుకొని పోతున్నాడు. మన తెలుగు సినిమాల ప్రకారం అయితే ఏముంటుందండి? యమునా నది 2 పాయలుగా చీలిపోతుంది. భాగవతంలో అట్లా జరగలే. తెలుగు సినిమాల్లో దుర్యోధనుడి పాత్రలు, రావణాసురుడి పాత్రలు, వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు, వాటికి చెప్పించిన డైలాగులు వింటే మనం అనుకుంటాం నిజంగానే ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు చాలామంది పిల్లలు చూడండి. మీరు ఒకడు రావణాసురుడు గొప్పవాడు అంటాడు, ఒకడు దుర్యోధనుడు గొప్పవాడు అంటాడు. ఎందుకు? కారణం దానికి డైలాగులు రాసిన వాళ్ళే అటు రాశారు. ఆ దుర్యోధనుడికి డైలాగులు రాసిన ఆయన రాశాడు. ఎవరైనా నాటకాల వాళ్ళు ఉంటే తెలుస్తుంది. వివిధ ఫలపరాణత శాఖాశిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమార్షిత దివ్య సురభిల పుష్పవిల్లిమ తల్లికా సంభాతురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధురసాస్వాదనార్థ ఝుంకారమేని నాదంబు కావున సామాన్య జనంబుడు మొదలుకున్న రాజకంఠీరవని పర్యంతమేక గ్రీవంబుగా ఈ మయసభ అని కొనియాడుతున్నారే. అంటే ఎవడైనా సపాటు కొట్టాలి, ఎంత మంచోడో వీడని. ఇట్లాంటి దుష్ట పాత్రలకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టినటువంటి మహానుభావులు అంటే మన తెలుగు సినిమా నిర్మాతలు, రచయితలు. భాగవతంలో యమునా నది చీలిపోలే. ఆయన వసుదేవుడు తలపైన కృష్ణుణ్ణి మోస్తూ ఉంటే మీరు ఆలోచించండి, ఊహించుకోండి. ఓ చిన్న పుట్టలో చిన్న పిల్లవాడు పడుకొని ఉన్నాడు, తల మీద పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. యమునా నది ఆయన ముక్కు వరకు, నోరు వరకు వచ్చి ఆగిపోతుంది. ఈ పైన కూర్చున్నటువంటి పిల్లవాని ఒక కాలు కిందికి, ఒక కాలు పైకి ఉంది. కింది కాలు ఎక్కడి వరకు ఉంది అంటే ఈ మూతి వరకు ఉంది, వసుదేవుని యొక్క మూతి వరకు ఉంది. ఆ యమునా నది ఆ పాదాన్ని స్పృశించాలని తపన పడుతూ ఉందట. అక్కడికి వచ్చి ఆగిపోతుందట. భగవంతుని పాదాలు ఎప్పుడైతే తల మీద మోస్తారో వాళ్ళను యమునా నది ముంచే ప్రశ్న ఉండదు అని దాని యొక్క అంతరార్థం. మనం కాపాడాల్సింది కేవలం టెరిటరీ కాదు, ప్రాదేశికం కాదు, సరిహద్దులు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఈ దేశంలో సాంస్కృతిక జాతీయవాదం అంటే ఏదో తెలుసా మీకు? అక్కడ వైష్ణవదేవి, కన్యాకుమారి పైన ఉన్నటువంటి వైష్ణవదేవి మొదలుకొని కింద ఉండేటటువంటి కన్యకా దేవాలయం వరకు, అక్కడ పూరి జగన్నాథ్ మొదలుకొని కింద ఉండేటటువంటి గురువాయూర్ వరకు, అక్కడ ఉండేటటువంటి పూరి మొదలుకొని ద్వారకాధీశుని వరకు నువ్వు ఏ భక్తి కావాలంటే ఆ భక్తి నీకుంది. నీకు శివుడు కావాలంటే అమరేశ్వరుని దగ్గర నుంచి మొదలుకుంటే కింద ఉన్నటువంటి రామేశ్వరుడి వరకు, అయోధ్య మొదలుకొని గురువాయూర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుని వరకు నువ్వు విష్ణు భక్తులవైతే ఏది కావాలంటే ఈ దేశంలో నీకు అది ఉంది. అట్లాంటి ఒక ఆధ్యాత్మిక ధర్మాన్ని మన ఋషులు మనకు నేర్పించారు.
చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఆ ఆధ్యాత్మిక ధర్మం కాపాడబడాలంటే ఈ దేశం పట్ల నేను చెప్పినటువంటి వైదిక ప్రబోధితమైనటువంటి ఈ ధర్మం పట్ల మనకు కొన్ని టూల్స్ తెలిసి ఉండాలి. ఆ టూల్స్ తెలిసినప్పుడు మాత్రమే దీని లోపల వరకు కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఆ పని చేయడానికి మనమంతా ఇప్పుడు ఉద్యుక్తులం కావాలి. 1000 సంవత్సరాలుగా మన యొక్క వెన్నెముక వంగిపోయింది, మన DNA ధ్వంసం అయిపోయింది, మన రక్తాణువులన్నీ మన మాంసాణువులన్నీ విధ్వంసం అయిపోయాయి. వాటిని వాళ్ళ మళ్ళీ పునర్నిర్మించుకొని మళ్ళీ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం పునరంకితం కావాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మిక చరిత్ర మొత్తం మన మనసులో ఎప్పుడు ఒక రీల్ తిరిగినట్టు తిరగాల. అది తిరిగినప్పుడు మాత్రమే ఈ దేశం యొక్క గొప్పతనం కనబడుతుంది. మనం కేవలం ఒక పిడికెడ మంది వీరులను ఓ 4 మహాత్ములను చూపించి ఇది మన దేశం ఈ దేశభక్తి అని పొరపాటు అనుకోకండి మీరు. మన ధర్మం వేదం ఏనాడు ప్రపంచమే ఘోషించన్నాడు వేదం ఈ దేశంలో ఘోషించింది. అలెగ్జాండర్కు వాళ్ళ గురువు చెప్పాడు భారతదేశంలో ఋగ్వేదం యొక్క ప్రతిని పట్టుకొని రానివని చెప్పాడట. వాడు వెతుక్కుంటూ వచ్చి ఒక మారుమూలలో ఉన్నటువంటి అగ్రహారంలో ఒక వేద విద్వద్వరిని ఇంటి ముందు నిలబడి నీ దగ్గర ఉన్నటువంటి వేద రాశి మొత్తం నాకు ఇచ్చేయాలన్నాడట. అంటే ఆయన అన్నాడు అట్లా ఇవ్వడానికి వీల్లేదు, ఆ వేదం మా లోపల వెలుగులు నింపింది, చీకట్లో దాన్ని ఇవ్వరాదు, రేపు పొద్దున్నే ఇస్తానన్నాడట. ఆయన రాత్రి గడియ పెట్టుకున్నాడు, వాడు బయట కూర్చున్నాడు. వందలాది మంది సైనికులను పెట్టుకొని 4 కొడుకులను దగ్గరికి పిలిచాడు ఈ వేద పండితుడు. రే, అలాంటి దుర్మార్గుని చేతిలో ఈ వేద రాశి పడడానికి వీల్లేదు, మీ 4 సిద్ధంగా ఉండాలని 4 యజ్ఞం ముందు కూర్చోబెట్టాడు. యజ్ఞ వేదిక ముందు కూర్చోబెట్టి నిత్యాగ్నిహోత్రుడైనటువంటి ఆ విద్వద్వర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదాన్ని చెబుతూ తెల్లారేసరికి ఆ వేద రాసినంత వేదాలను ఒక్కొక్క పన్నాను బోధిస్తూ దాంట్లో పడేస్తూ అగ్నిహోత్రం వెలిగిస్తున్నాడట. తెల్లారేసరికి 4కి 4 వేదాలు నేర్పేసినట. పొద్దున్నే డోర్ తెరిచేసరికి వాళ్ళు చూస్తే ఇంకా మంట మండుతూనే ఉంది. ఏది నాకు ఆ పుస్తకం ఇవ్వండి అన్నాడట. అంటే ఈ 4 కొడుకులను తీసుకొచ్చి ముందర నిలబెట్టినట్ట. తీసుకొని పో, ఇగో నా వేదం ఇదే, నా ధర్మం ఇదే, దీన్ని కాపాడడానికి మా పెద్దలంటే మా ఋషి పరంపర మొత్తం పనిచేసింది, దానికోసం నేను నిలబడ్డాను, ఇగో నా కొడుకులను ఎక్కడ తీసుకొని పోతావో తీసుకొని పో. వాడు నమస్కారం చేసి వెళ్ళిపోయాట. ఇది ఒక పెద్ద తాత్వికుడు చెప్పినటువంటి మాట మీకు చెప్తూ ఉన్నా. ఇంత గొప్పదైనటువంటి ఈ వైదిక ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడితేనే ప్రపంచంలో విశ్వగురు అంటున్నాం కదా, దానికి ప్రామాణికత అక్కడ దొరుకుతుంది, అప్పుడు దొరుకుతుంది. అలాంటి పని చేయడానికి మనమంతా మేధావులుగా మన యొక్క మానసిక సంసిద్ధతను నిర్వర్తించాలని మీ అందరితోటి వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజ్ఞాభారతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.